ఏరువాక పండక్కి మన ఊళ్ళో ఏదో ఒక పోటీ పెట్టం ఆనువాయితీ. కానీ ఈ ఏరువాక పండక్కి పెద్దల అనుమతితో నేను ఒక కొత్త పందెం పెడుతున్నాను. అది ఏమిటంటే ఈ పోట్ల గిత్తని లొంగ తీసుకోవాలి. దీన్ని లొంగ తీసుకున్నటువంటి వీరుడికి నా యావదాస్తి రాసిస్తానని మనవి చేస్తున్నా. ఈడేదో పెద్ద ఎక్కడికి జమీందారైనట్టు మాట్లాడుతున్నాడు. ఎర్రా నీకున్నవే బోడి 4 గేదెలు, ఓ పేడ తట్ట, ఓ కోడి పెట్ట, ఆ మాత్రానికి పందానికి దిగిపోతారేంటి? నేనే దిగను. అంతేనటవా? అయితే పందానికి పందెం. ఈ పోటీలో నెగ్గివారికి నా మేనవాళ్ళకి పెళ్లి చేస్తా. నువ్వెక్కడికి ప్యాంట్ గట్టికి వెళ్ళిపోతున్నావు. అక్కడేం భోజనాలు ఎట్టట్లేదు, ఎద్దుతో పోటీ ఎట్టారు, దెబ్బైపోతావు. నేను మగాని మావా, చూస్తూ చూస్తూ ఆ గద్దెల కొన్ని వదులుకుంటానా? అదన్నా పౌరుషం అంటే దిగు బరిలో. నువ్వు ఆగరా బాబు, ఎక్కడికి దిగేది గుంటలోకి, దిగితే మళ్ళీ పైకి రావు. అల్లుడు చివరి చూపులు చూసేసుకోండి. ఒరాయ్ నువ్వు నాకు అందరూ వాళ్ళు ఇచ్చేసేళ్ళు. మావా నువ్వు నోర్మై, తమ్ముడు వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఇదేంట్రా పెద్ద పోటుగాళ్ళకు బరిలోకి దిగుతున్నాడు? కొంపదీసుడు గెలిస్తే నా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేయాలా? ఏడ్చాడు ఎదవా, ఆడికని గెలిస్తే ఈ ఎద్దుకైనా ఎద్దుకి చేసేద్దాం, కుమ్ముకోడదే. రచ్చబడండి, ఇదే మంచి టైము. రచ్చుకోట్టు. ఇక చూడు మన తడాక. ప్రజలారా, ఈ ఊళ్ళో ఇంతమంది పెద్దలున్నారు, వాళ్ళలో మొనగాళ్ళు ఉన్నారు. అందులో ఒక్కళ్ళు కూడా ఈ బరిలోకి దిగలేరా? ఆడికి ఎంత పొగరండి. మీరు ఇక్కడ ఉండగానే భయం లేకుండా సవాళ్ళు విసురుతారా? మీరు బరిలోకి దిగాల్సిందే బాబు. అవునన్నయ్య, ఈ ఛాలెంజ్ ఊరికే కాదు, మనకు కూడా. మనకెందుకురా ఈ పోటీలు? అలా అనకండి, నా రక్తం ఉడికిపోతుంది. మీరు బరిలోకి దిగాల్సిందే, దాని కొమ్ములు పట్టబడబడ ఎరగదీయాల్సిందే. ఈ మాత్రం దానికి నేనెందుకురా? నా తమ్ముడు సత్యాచాలు. అన్నయ్య వాడు సవాల్ చేశాడు, నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు. అది అన్నయ్య నేను చెప్పేది. వెళ్ళు. మన ప్రోగ్రాం ప్రకారం పెద్దానికి వెళ్ళాల్సింది, చిన్న వెళ్తాడేంటి? పెద్ద రివర్స్ కటింగ్ ఇచ్చాడేమో. వాట్? Why are you going to fight the bull? అన్నయ్య ఫైట్ చేయమన్నాడు, చేస్తున్నాను. But if you win, Satya, you have to marry him. అయ్యో, అది నన్నేం చేస్తున్నా నాకు తెలియదు, నీ గొడవ ఏంటి తల్లి? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? డోంట్ ఫీల్ ఎమోషనల్. మా అన్నయ్య ప్రెజర్ మీద వచ్చాను. మర్చిపోయావేంటి? ఒంగోలు నుంచి నిన్ను నేనే తెప్పించాను మా అన్నయ్య పెళ్లి కోసం. చాలా చిన్నగా ఉండేవాడివి. ఇదేంట్రా చిన్న ఏదో ఎద్దుతో గుసగుసలాడేస్తున్నాడు? గుసగుస కాదు, చెల్వం జోకేసి ఉంటాడు, ఎత్తు అవుతుంది. బిహేవ్ చేయ.
ఎంతో ధైర్య సాహసాలతో కోట్ల కెత్తను ఎదుర్కొని దాన్ని లొంగ తీసుకున్నటువంటి సూర్యమూర్తి గారికి నా మేనగోళ్ళ నుంచి పెళ్లి చేయడానికి ఈ ఎద్దును ఎదిరించింది నా తమ్ముడిని కాపాడుకోవడానికి నీ మేనకోడ్ల మీద మోజుపడి కాదు ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడు